నమస్కారము, నా పేరు వేదశనాయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం విష్ణు శ్లోకం నేర్చుకుందామా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భావము: శాంతాకారం అంటే శాంతంగా ఉండేవారు. భుజగశయనం అంటే పాము మీద పడుకునేవారు. పద్మనాభం అంటే నాభి మీద పద్మం ఉండేవారు. సురేశం అంటే దేవుళ్ళందరికీ అధిపతి అయిన వారు. విశ్వాధారం అంటే లోకానికి ఆధారమైన వారు. గగన సదృశం అంటే ఆకాశం అంతవారు. మేఘవర్ణం అంటే మేఘముల నీలి రంగులో ఉండేవారు. శుభాంగం అంటే అందమైన వారు. లక్ష్మీకాంతం అంటే లక్ష్మీదేవికి భర్త అయిన వారు. కమలనయనం అంటే తామర పువ్వులా కళ్ళు ఉండేవారు. యోగిభిర్ధ్యానగమ్యం అంటే యోగులకు గమ్యం అయినవారు. వందే విష్ణుం అంటే విష్ణుమూర్తికి నమస్కారము. భవభయహరం అంటే భయాన్ని పోగొట్టేవారు. సర్వలోకైకనాథం అంటే సర్వలోకాలకు అధిపతి. అంతే. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.